ఇండస్ వాటర్ ట్రీటీ ఇంతవరకు ఏదైతే మన దగ్గర వంతెనలు అయితే పెట్టుకోలేదు, ఇంకా కడుతున్నాం. ఇంకొక 4-5 ఏళ్ళు పడుతుంది. బట్ ఈలోపు మామూలుగా మనకున్నటువంటి సహజసిద్ధంగా వాటర్ కొరతొచ్చి ఆగినా సరే, లేదు మాకు మీరు వాటర్ ఆపేశారంటూ అక్కడ రచ్చ చేస్తూ, రాజకీయం చేస్తూ, లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నట్టు ఉగ్రవాద సంస్థలు ఏదో ఒక రోజున భారతదేశం ఏదో ఒక వంతెనల మీద పడితే మనం వెళ్ళి పాకిస్తాన్ని సర్వనాశనం చేయక తప్పదనుకుంటా. రాబోయే 4-5 ఏళ్లలో జరిగే పరిస్థితే కనబడుతోంది. తాజాగా చూస్తే లష్కరే తోయిబా సంస్థకి సంబంధించినటువంటి హరీష్ దార్ ఏకంగా ఒక వీడియో రిలీజ్ చేశాడు. 2026లో భారత్లో ఏదో పెద్ద విషయం జరుగుతుంది అంటూ వార్నింగ్ ఇస్తున్నాడు. పాకిస్తాన్ షేక్పోరా ప్రాంతం నుంచి ఆ ఫుటేజ్ వచ్చిందని అందులో ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. 2025లో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ ఇండస్ నదుల నీటి ఒప్పందాన్ని సస్పెండ్ చేసే నేపథ్యంలో పాకిస్తాన్ క్రాస్ బోర్డర్ టెర్రరిజానికి పూర్తి మద్దతు ఆపితే తప్ప ఆ నిర్ణయం మారేది లేదని స్పష్టం చేస్తే, ప్యూర్లీ వీడు చెప్తున్నటువంటిది ఏంటంటే భారతదేశంలోని వంతెనలు సేఫ్ కాదు, మేమేం చేయాలో అది చేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నాడు. 2026లో నీటి యుద్ధం చేస్తామని వార్నింగ్ ఇస్తున్నాడు. తద్వారా పెను వివాదాలకి కారణమవుతున్నాడు.